బతుకమ్మ దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్తే జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఈ పండుగకు నగరం సగం ఖాళీ అవుతుంది. సొంత గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే తాళం వేసిన ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో నగర ప్రజలను అలర్ట్ చేస్తున్నారు సిటీ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లోని జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. బతుకమ్మ పండుగకు 10 రోజులు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. దీంతో సొంతూళ్లకు పయనం కావడంతో సిటీ సగం ఖాళీ కానుంది. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు నగర పోలీసులు. వారం రోజుల వరకు ఊర్లలో ఎంజాయ్ చేస్తుంటారు జనం. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. దొంగతనాలు రిపీట్ కాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దసరా పండుగకు ఊర్లకు వెళ్లేవారిని అలర్ట్ చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బంగారం, వెండి, ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోమని సూచిస్తున్నారు పోలీసులు. ఈ దసరా పండుగకు మీరు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళినప్పుడు ఇంటికి లాగేసినప్పుడు కన్సర్న్ మా పోలీస్ స్టేషన్లో మీరు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విలువైన వస్తువులు మ్యాక్సిమం బ్యాంక్ లాకర్లో కానీ ఎక్కడైనా సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా మా యొక్క విన్నపం. అదేవిధంగా దసరా బతుకమ్మకు వెళ్ళేటప్పుడు కానీ ఇలా వెళ్ళేటప్పుడు గోల్డ్ మనం జనరల్గా అలా అందరూ మహిళలు ధరించిపోతుంటారు. దానికి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మీరు వాటికి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు ఎప్పుడెప్పుడు చెప్పే సూచనలు మీరు కంపల్సరీ పాటించి ఈ దసరాని అందరితో కలిపి సంతోషంగా జరుపుకుంటారని మా యొక్క మనం. సెలవులలో సొంతూళ్లకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు పోలీసులు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలంటున్నారు. 100కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలని చెబుతున్నారు. చాలా మంది ఏంటంటే ఈ మధ్యన సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఊరు వెళ్తున్నట్టు పోతూ కార్లలో ఫోటోలు షేర్ చేయడం, మేము ఇక్కడ ఉంటాం, మేము ఊరు వెళ్తున్నాం, మా ఊరికి వెళ్తాం, 5 days ట్రిప్కి వెళ్తున్నాం అని అసలువి షేర్ చేయడం వల్ల అది ఎవరైతే దొంగలకి మనం సమాచారం ఇచ్చిన అవుతాం. ఇంటి బయట సీసీ కెమెరాలను పెట్టుకుంటే దొంగలు మీ ఇంటి వైపు రావాలంటే భయపడతారని సూచిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో బయటకు వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచిస్తున్నారు.